తుఫాన్ కారణంగా పిల్లలు స్కూల్కి అయితే లీవ్ ఇచ్చారండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ అల్లరి చిన్నగా ఉంటుందా చెప్పండి. అందులోనూ ఇద్దరు పిల్లలు ఒక చోట ఉన్నారంటే ఇంకా అల్లరి మనం చెప్పలేము. ఒక పక్క అల్లరి చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి తినేదానికి అడుగుతూ ఉంటారనమాట. పోయిన వారం అయితే శనగ ముద్దలు, వేరుశనగ ముద్దలు అయితే చేసి పెట్టానండి. అవి అప్పుడే ఖాళీ అయిపోయాడు 2-3 రోజులకి. ఇంకా తర్వాత ఇప్పుడైతే సున్నుండలు చేస్తున్నాను. ప్రతిసారి కూడాను పొట్టుమినపప్పుతో సున్నుండలు అయితే చేస్తానండి. ఎందుకంటే పొట్టుమినపప్పుతో చేసే సున్నుండలైనా గారెలైనా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా అందులోనూ అవి ఒంటికి బలం కూడా. ఈసారి అయితే సాదా మినపప్పుతో చేస్తున్నాను. ఇందులోకే కొంచెం రాగులు కూడా యాడ్ చేస్తున్నానండి. రాగులు ఎప్పుడు కూడాను తెచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఇడ్లీకి, దోసకి యూజ్ చేయొచ్చని. అందుకని ఈసారి సున్నుండలో కూడా యూజ్ చేశాను అనమాట. రాగులు అలాగే మినపప్పు కొంచెం బియ్యం వేసుకొని బాగా వేయించుకొని మెత్తగా పౌడర్ పట్టుకొని అందులోనే బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోటి ఇలా సున్నుండలు అయితే చేశానండి. సున్నుండలు అయితే చాలా బాగా వచ్చాయి. మా పిల్లలకి బాగా నచ్చాయి అనమాట. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.